అయిపోయిండు. చాలా బీద స్థితి. వారికి ఒక 20,000 పైచీలకు డబ్బులను ప్లస్ దాదాపుగా ఒక 2-3 క్వింటల్ల బియ్యాన్ని అప్పచెప్పారు. అదే కాకుండా మన గ్రామానికి బాడీ ఫ్రీజర్ దాదాపు 80,000-90,000 ఖర్చుతోని బాడీ ఫ్రీజర్ని అందించిండు. అలాగే ఇవి కాకుండా మనకు ఒక అతనికి యాక్సిడెంట్ అయింది. అతనికి చాలా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నది, ఖర్చు చాలా అవుతుందని చెప్తే దాదాపు అతనికి ఒక 10,000 రూపాయలు. అలాగే ఒకరికి రేకుల షెడ్డు గాలివానకు రేకులు మొత్తం కొట్టుకపోయినాయి, వాళ్ళకు ఒక 15,000 రూపాయలు ఇచ్చారు. అలాగే మేడం గారు చెప్పినట్టు సైన్ బోర్డ్స్ అనేది చాలా, ఎందుకంటే ప్రమాదం జరిగినాక సాయం చేసే కంటే దాన్ని నివారించడం కోసం చేసినటువంటి ప్రయత్నమే సైన్ బోర్డ్స్. టర్నింగ్కి సంబంధించింది కానీ, ఇలాంటి కల్వర్ట్కి సంబంధించినవి కానీ, సో గ్రామానికి సంబంధించిన వివరాలకు సంబంధించిన బోర్డులు కానీ ఒక 4 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది, దాదాపు 30,000 రూపాయలు ఖర్చు పెట్టి. అలాగే వీరు మన జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో దాదాపు 65,000 రూపాయల ఖర్చుతో బాయ్స్ అండ్ గర్ల్స్, మా హెచ్ఎం గారు, నేను అక్కడికి దాదాపుగా వెళ్తూ ఉంటాను, వెళ్ళినప్పుడు ఆ సమస్యను మా దృష్టికి తీసుకొస్తే నేను వీళ్ళ గ్రూప్ అధ్యక్షునితో ఒకసారి చర్చించడం జరిగింది. మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కదా, మన గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్లో మన పిల్లలే ఉంటారు ఎప్పటికీ. అమ్మాయిలు అయితే ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడతారు ఈ టాయిలెట్స్ విషయం లోపల. సో మనం కనుక మీరు సగం చేసినట్టయితే మిగతా సగం వేరే వాళ్ళు ఎవరితోనో చేస్తా అంటే అతని నుండి వేరే వాళ్ళు అవసరం లేదు, మనమే చేద్దాం, మా గ్రూప్ సభ్యులతో డిస్కషన్ చేసి 65,000 రూపాయలు ఏదో మేమే పెట్టుకుంటామని చెప్పి అవి కూడా చేయడం జరిగింది. అలాగే ఇవి కాకుండా ఇప్పుడు మన బంటు రవి కల్పన గారి వాళ్ళ ఇల్లు మొన్న రీసెంట్ వర్షాలకు కూలిపోయింది. వారికి ఇప్పుడు మేడం గారి ఆధ్వర్యంలోనే సహాయం